ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కేసీఆర్ను దోషిగా చూపడానికి రాజకీయ కుట్ర జరిగిందని న్యాయవాది వాదనలు వినిపించారు. దురుద్దేశపూర్వకంగా జరిగిన కమిషన్ నివేదికను రద్దు చేయాలని విన్నవించారు. హైకోర్టు తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేరువేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహిద్దీన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణను కొనసాగించింది. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి వివరాలు కోరితే కేసీఆర్ కమిషన్ కు నివేదించారని అడ్వకేట్ శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు. అయితే కమిషన్ ఏకపక్షంగా కేసీఆర్ పై చట్టవిరుద్ధంగా తుది నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా కమిషన్ విచారణ జరగలేదని చెప్పారు. వివరణ ఇవ్వాలని, సాక్షిగా హాజరు కావాలని కేసీఆర్ కు కూడా నోటీసు జారీ చేసిందని చెప్పారు. వివరాలు, ఆధారాలు, రికార్డులు ఉంటే అందజేయాలని కోరిందని తెలిపారు. కానీ తర్వాత ప్రాజెక్టు స్థలాన్ని మార్చాలన్న సలహాను కేసీఆర్ పట్టించుకోలేదని, ప్రాజెక్టు డిజైన్, టెండర్ల ఖరారు, కాంట్రాక్టర్ల ఎంపిక వరకు అన్నిటికీ ఆయనే బాధ్యుడని నివేదిక ఇవ్వడం ఏకపక్షమని విన్నవించారు. ప్రభుత్వం సమర్పించిన రికార్డుల ఆధారంగా కమిషన్ తప్పుడు నిర్ణయానికి వచ్చిందని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఘోష్ కమిషన్ కు శిక్ష విధించే అధికారం లేదని, రామకృష్ణ, దాల్మియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కేసీఆర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. వేరువేరు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు. అభియోగాలు ఉంటే పిటిషనర్లకు సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించే అవకాశం ఇవ్వాలని అన్నారు. కానీ సాక్షిగా విచారణకు పిలిచి దోషిగా నిలబెట్టాలనే కమిషన్ కుట్ర రిపోర్ట్ను బట్టి స్పష్టమవుతున్నదని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యంగా చెప్పి ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతి ఇవ్వకుండా తుది నిర్ణయానికి రావడం సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా కల్పించిన హక్కుల రక్షణకు వ్యతిరేకమని తెలిపారు. కమిషన్ విచారణకు పిలిచిన చిట్టచివరి సాక్షి కేసీఆర్ అని, అప్పటికే ఆయనకు వ్యతిరేకంగా కమిషన్ వద్ద అభియోగాలు ఉంటే ఆ విషయాలపై ప్రశ్నించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని శేషాద్రి నాయుడు కోర్టుకు విన్నవించారు. ఘోష్ కమిషన్ నియామకం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ కీర్తిని కించపరచాలన్న రాజకీయ కుట్ర ఉన్నదని కేసీఆర్ తరపు న్యాయవాది ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టిన సర్వే నివేదికను అధ్యయనం చేశాకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజుల నిర్మాణాలతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలనేది కేసీఆర్ ప్రభుత్వ విధాన నిర్ణయమని తెలిపారు. ఇందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీల నుంచి అధికారిక అనుమతులు కూడా లభించాయని చెప్పారు. కానీ కేబినెట్ ఆమోదం లేకుండా పరిపాలనా అనుమతులు పొందారని కమిషన్ నివేదికలో చెప్పడం దారుణమన్నారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా అదనపు పనులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారనే విషయంలో కూడా వాస్తవం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమని కమిషన్ ఏకపక్షంగా తేల్చిందని తప్పుపట్టారు. కమిషన్ నిజ నిర్ధారణ మాత్రమే చెయ్యాలని, న్యాయ విచారణ చేయటానికి వీల్లేదని చెప్పారు. ఎవరు తప్పు చేశారో, ఎవరు ఒప్పు చేశారో తేల్చే అధికారం కమిషన్ కు ఉండదని శేషాద్రి నాయుడు స్పష్టం చేశారు. కమిషన్ ప్రభుత్వానికి 650 పేజీల నివేదిక ఇస్తే దానిని 3 అధికారులతో కూడిన కమిటీ 60 పేజీలకు కుదించిందని చెప్పారు.
ఈ నివేదికను సీఎం నీటిపారుదల శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియాకు బహిర్గతం చేశారని తెలిపారు. అనంతరం ఆ సంక్షిప్త నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా కేసీఆర్ను అప్రతిష్టపాలు చేయాలనే తలంపు ఉన్నట్టు తెలుస్తున్నదని అన్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ముందే పతాక శీర్షికలతో కథనాలు వచ్చాయని చెప్పారు. వాస్తవానికి కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు ఉండాలన్నారు. కానీ ప్రభుత్వ తీరును చూస్తే కేసీఆర్ తప్పులు చేశారని తేల్చాలనే కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని అడ్వకేట్ శేషాద్రి నాయుడు కోర్టుకు చెప్పారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్తో విచారణకు ఆదేశించడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను తప్పులుగా చూపించాలనే ప్రస్తుత ప్రభుత్వ తలంపును తీవ్రంగా పరిగణించాలని కోరారు. ప్రజా జీవితంతో మమేకమైన కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూరితంగా జరిగిన ఘోష్ కమిషన్ విచారణ చెల్లదన్నారు. కమిషన్ నివేదికను రద్దు చేయకుంటే పిటిషనర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం రాజకీయంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్లు, నిబంధనలకు వ్యతిరేకంగా కమిషన్ నివేదిక ఉన్నట్లు తీర్పు చెప్పాలని కోరారు. జీవో 6ను కమిషన్ నివేదికను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వాలని అడ్వకేట్ శేషాద్రి నాయుడు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.